ఆర్య వైశ్యులకు అందరూ స్నేహితులే అని అన్నారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. చిలకలూరుపేట పట్టణంలోని ఆర్య వైశ్యుల ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. Welcome sir, welcome to our legend. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావాలి. దానికి చంద్రబాబు గారు రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తికి అసలే ఫోర్జరీ కాలంలో ఉన్నాం మనం. ఏది పడితే అది ఫోర్జరీ చేసేస్తున్నారు. నోరు లేనివాడిది, బలహీనది, అండ లేనటువంటి వారిని ఫోర్జరీలు చేస్తూ ఉన్నారు. అటువంటి కాలంలో మనం ఈ టైటిలింగ్ యాక్ట్ అంతకన్నా ప్రమాదం. కాబట్టి టైటిలింగ్ యాక్ట్ రద్దు కావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి. కాబట్టి టైటిలింగ్ యాక్టే కాదు, ఆరోగ్య బీమా, పేదవాళ్ళందరికీ ఇన్సూరెన్స్, ఆరోగ్యశ్రీ కాదు, ఆరోగ్య బీమా వస్తే అందరికీ ఇన్సూరెన్స్ చేస్తారు. ఆరోగ్య బీమా వస్తే ఆరోగ్యశ్రీ లాగా ఇబ్బందులు ఉండమని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 57 దాటిన అందరికీ పెన్షన్ వస్తుంది, 1500 అందరికి వస్తుంది, పిల్లలందరికీ 15,000 వస్తాయి. కాబట్టి బస్సు ఫ్రీ ఉంది, ఆడబిడ్డలకి 3,000 నిరుద్యోగ వృత్తి ఉంది, గ్యాస్ 3 సిలిండర్లు ఫ్రీ ఉంది. ఆర్య వైశ్యులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూటమి ద్వారా ఉంటుంది. ముందు అన్నిటికీ మించి శాంతి భద్రతలు ఉంటాయి. ఆర్య వైశ్యుల జోలికి రావాలంటే భయపడేటువంటి పరిస్థితి రాష్ట్రంలో రావాలని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఆ పరిస్థితులన్నీ అధిగమించాలి. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడో ఒక మాటలో చెప్తాను. రోసే గారు మరణించిన రోజు ఏ ముఖ్యమంత్రి అయినా అటువంటి పెద్ద ఆయన్ని ముఖ్యమంత్రిగా చేశారు, గవర్నర్గా చేశారు, ఒక సామాజిక వర్గానికి ఒక పెద్దగా ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్య వైశ్యులందరూ గౌరవించేటువంటి వ్యక్తి మన రోసయ్య గారు. నా మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ రోసయ్య గారికి. ముఖ్యమంత్రిగా ఆయన ఉండి నేను ఎమ్మెల్యేగా ఉంటే, నేను అపోజిషన్ పార్టీ అయినా నాకు ఒకటే చెప్పాడు సీఎం ఆఫీసులో, పుల్లారావు వస్తే పార్టీలు చూడొద్దు, ఏ పనైనా చేయగలిగేది చెయ్యండి అని స్పష్టంగా చీఫ్ సెక్రటరీకి చెప్పాడు. అది రోసయ్య గారి గొప్పతనం అని నేను మీకు తెలియజేస్తున్నా. చెప్పడమే కాదు, నేను ప్రోగ్రాం పెడితే చిలకలూరుపేట వచ్చి వేదిక మీద కూడా చెప్పారు. ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు, అప్పుడు నేను ఉన్నాను. కష్టాల నుంచి బయటపడేటువంటి పథకాలు మనవి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కాదు, ఆర్య వైశ్యుల్లో పేదలు ఉన్నారు, అన్ని కులాల్లో పేదలు ఉన్నారు. అన్ని కులాల్లో ఉన్న పేదలందరి కష్టాలు తీర్చేటువంటి మేనిఫెస్టో ఈ రోజు కూటమిది. కాబట్టి ఆ మేనిఫెస్టో చూస్తే వైకాపాకు ఓటు ఎవరు వేయరు. బాండ్ పేపర్ మీ అందరికి వచ్చిందా? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఉన్న బాండ్ పేపర్ మీ అందరికి వచ్చింది అన్నవాడు చేయొద్దండి. కొంతమంది చేయొద్దండి, రాలేదా? అది ఏ వాటో చెప్తే నేను పంపిస్తాను ఎమ్మటే. ఓకే, రాలేదు అన్నవాడు చేయొద్దండి. బాండ్ పేపర్ మాకు రాలేదు. రాలేదా? రాలేదు అంటే మీ బూత్ కన్వీనర్ లోపం, మీ నాయకుడు లోపం. కాబట్టి మీ బూత్ కన్వీనర్లు ఎవరైతే రాలేదని ఉన్నారో, ఇక్కడ మా అధ్యక్షుడు ఉన్నాడు రవిశంకర్, సాంబశివరావు ఉన్నాడు, 2 పేర్లు ఉన్నాయి. అధ్యక్షుడు గుంటూరు జిల్లా వాణిజ్య విభాగం. ఆర్య వైశ్యుల్లో ఈ డయాస్ మీద ఉన్న నాయకులకి ఎవరికి చెప్పినా ఆ బాండ్ పేపర్ మీకు వస్తుంది. కాబట్టి డయాస్ మీద ఉన్న పెద్దలు ఎవరికైనా చెప్పండి,